బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జనగామ వ్యవసాయ మార్కెట్లో ధాన్యం కొనుగోలుపై వివాదం కొనసాగుతుంది. సర్కార్ నిర్లక్ష్యంపై అన్నదాతలు కన్నెర్ర చేశారు. జనగామ వ్యవసాయ మార్కెట్ యార్డులో రైతులు ఆందోళన చేపట్టారు. ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలంటూ మార్కెట్ యార్డ్ ఛాంబర్లోకి వెళ్లి ఆందోళన చేశారు. గత 4 రోజులుగా కొనుగోలు లేకపోవడంతో ధాన్యం నల్లబడి ముక్కిపోతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జనగామ వ్యవసాయ మార్కెట్లో ధాన్యం కొనుగోలుపై వివాదం కొనసాగుతుంది. సర్కార్ నిర్లక్ష్యంపై అన్నదాతలు కన్నెర్ర చేశారు. జనగామ వ్యవసాయ మార్కెట్ యార్డులో రైతులు ఆందోళన చేపట్టారు. ఇక ఈ అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రవికాంత్ అందిస్తారు. రవికాంత్, జనగామ మార్కెట్ వ్యవసాయ మార్కెట్ లో ధాన్యం కొనుగోలుకు సంబంధించి వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది. పోయిన వారం నుంచి ఈ వివాదం జరుగుతూ ఉంది. 6 కాలం కష్టించి వరిధాన్యం పండించిన రైతును పూర్తిగా మోసం చేసే విధంగా ఇక్కడ జరుగుతూ ఉన్న నేపథ్యం మనం చూస్తూ ఉన్నాం. పూర్తిగా అమ్మడం కోసం వచ్చిన నేపథ్యంలో ధాన్యానికి సంబంధించి పూర్తిగా వాళ్ళంతా మోసపోతున్నారు, దోపిడీకి గురవుతున్న సందర్భం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే గత బుధవారం నుంచి ఈ సంబంధించిన వివాదం కొనసాగుతున్న నేపథ్యాన్ని మనం చూస్తా ఉన్నాము. మద్దతు ధర కంటే అతి తక్కువ, దాదాపు 1000 రూపాయల తక్కువ ధరకు తీసుకుంటున్న నేపథ్యం కూడా మనం చూస్తా ఉన్నాము. ఏదైతే ట్రేడర్స్ ఉంటారో ఈ ట్రేడర్స్ సంబంధించి వాళ్ళంతా కూడా కుమ్మక్కై రైతులని వాళ్ళు ఇక్కడ మోసం చేస్తున్న సందర్భం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఏదైతే గరిష్టంగా అంటే మన A1 గ్రేడ్ ఏకి సంబంధించినటువంటి ధాన్యము ఈ మార్కెట్ లో 2203 రూపాయలు ఉన్న నేపథ్యం, అదేవిధంగా సాధారణ రకం 2123 రూపాయలు ఉన్న నేపథ్యం అయితే మనం స్పష్టంగా చూస్తా ఉన్నాము. ఇక్కడ దళారుల దోపిడీ తీవ్రంగా కొనసాగుతున్న నేపథ్యం మనం స్పష్టంగా చూస్తా ఉన్నాం. దళారులు 1500 నుంచి 1700 లోపు మాత్రమే తీసుకుంటున్న నేపథ్యం మనం చూస్తా ఉన్నాము. అనేక సాకులు చెప్తా ఉన్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే ప్రభుత్వ చర్యలు తీసుకున్నామని చెప్తున్నప్పటికీ కూడా ఇక్కడ ఏమాత్రం మార్పు రాని సందర్భం అయితే మనకు కనిపిస్తా ఉంది. పోయిన బుధవారం నుంచి ఈ అంశం ఇక్కడ కొనసాగుతున్న నేపథ్యంలో శుక్రవారం ఐకేపీ కొనుగోలు కేంద్రం కూడా ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి కలెక్టర్ కావచ్చు, అడిషనల్ కలెక్టర్ కావచ్చు చూస్తా ఉన్నారు. అయినప్పటికీ రైతులకు కనీస సౌకర్యాలు లేవు. అదేవిధంగా మద్దతు ధరకు సంబంధించి అనేక రకాలుగా ఇక్కడ వచ్చే రైతులంతా కూడా తీవ్రంగా ఇబ్బందులు పడుతున్న నేపథ్యం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తా ఉంది. దీనికి సంబంధించి గత గురువారం పెద్ద ఎత్తున ఇక్కడ రైతులు ఆందోళన చేసిన నేపథ్యం మనం చూసాము. ఆ సందర్భంలో స్థానికంగా ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పల్లరాజరెడ్డి సైతం వాళ్ళకు ధైర్యం వాళ్ళ దగ్గరికి వెళ్ళిన నేపథ్యాన్ని మనం చూసాము. ఈ నేపథ్యంలో ఒక హెచ్చరిక కూడా జారీ చేశారు. MSP ధరకు కొనుక్కుంటే 1900 ధరకు తక్కువ కొంటే మాత్రం పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించిన నేపథ్యాన్ని కూడా మనం చూసాము. రంజాన్ రోజు కూడా ఆయన అక్కడికి వెళ్లి రైతుల స్థితిగతులు పరిస్థితులు తెలుసుకున్న నేపథ్యం మనం చూస్తా ఉన్నాము. ప్రభుత్వం స్పందించింది అని చెప్తున్నప్పటికీ అక్కడ 1500 నుంచి 1700 ధరకు మాత్రమే కొంటున్నారు. ప్రభుత్వం పెంచిన ధర మాత్రం 30 రూపాయలు మాత్రమే పెంచి కనిపిస్తుంది. అంటే 1500 కొనే రైతు దగ్గర మరో 30 రూపాయలు మాత్రమే ఎక్కువ ఇచ్చే నేపథ్యం ఉంటుంది. ఈ నేపథ్యంలో రైతులంతా కూడా పెద్ద ఎత్తున ఆందోళన చెందుతున్న నేపథ్యం అయితే మనకు కనిపిస్తా ఉంది. ఇప్పటికీ ఏదైతే కొంతమంది వ్యాపారం మీద కేసులు కూడా పెట్టిన నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లో రైతులు ఏదైతే ప్రైవేట్ ట్రేడర్స్ ఉంటారో వీళ్ళు మేము కొనుగోలు చేయమనే హుకుం కూడా జారీ చేస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. ముఖ్యంగా అయితే ఇక రైతులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్న నేపథ్యం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తా ఉంది. బుధవారం నుంచి శుక్రవారం వరకు ఈ డ్రామా అంతా కొనసాగింది. శని ఆదివారాలు మార్కెట్ సెలవు వచ్చిన నేపథ్యం. ఇవాళ సోమవారం, ఇవాళ మార్కెట్ లో కొనమని ఏదైతే ట్రేడర్స్ ఇస్తున్న నేపథ్యంలో అక్కడంతా కూడా ధాన్యం కుప్పలు పోస్తున్న నేపథ్యము, వీళ్ళ దగ్గర కొనుగోలు చేయని నేపథ్యం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తా ఉంది. రైతులైతే ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు. MSP ధరకు
కొనాలనే డిమాండ్ అయితే స్పష్టంగా చేస్తున్న నేపథ్యం అయితే మనకు కనిపిస్తా ఉంది. పూర్తి స్థాయిలో రైతులకు సంబంధించి అయితే ఇక్కడ అన్యాయం జరుగుతుందని మనకు స్పష్టంగా కనిపిస్తా ఉంది. ముఖ్యంగా ఈ సంవత్సరం ఏదైతే పంట దిగుబడి కూడా తక్కువ వచ్చిన నేపథ్యం, చీడపీడలే కావచ్చు, అదేవిధంగా నీరు సరిగా అందక దిగుబడి తగ్గిన నేపథ్యం కనిపిస్తా ఉంది. అయినప్పటికీ ఇక్కడ తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొనే విధంగా రైతులకు సంబంధించి ఒకవైపు మార్కెట్లో సరైన వసతులు లేవు, దాంతో పాటు ఇవాళ మార్కెట్ తీసుకొచ్చినటువంటి ధరకు సంబంధించి దానికి సంబంధించి ధర కూడా మినిమం సపోర్ట్ ప్రైస్ లేకపోవడం పట్ల కూడా రైతులంతా కూడా ఆందోళన చెందుతున్న నేపథ్యం అయితే మనకు కనిపిస్తా ఉంది. పూర్తి స్థాయిలో ఇక్కడికి వచ్చినటువంటి రైతులు చెప్పే మాట ఏంటంటే, మేము వచ్చిన నేపథ్యంలో టిఫిన్ లంచ్ కూడా ఖర్చులు పెరిగిపోతామన్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉందని చెప్తున్నారు. మరోవైపు ఇక ధాన్యాన్ని కొనుగోలు చేయని నేపథ్యం, 7% కంటే తేమ తక్కువగా లేదు, అందుకే మేము ధర తగ్గించి కొంటున్నాం అని చెప్పి ఒకవైపు చెప్తున్న నేపథ్యంలో ఈ రైతులంతా కూడా మరోవైపు ఐకేపీ అంటే ఆరబోస్తున్న ధాన్యాన్ని ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రం దగ్గర తీసుకెళ్తే 4% ఎక్కువగా ఉందని చెప్పి చెప్తున్న నేపథ్యం. మొత్తంగా అయితే రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా మారిన నేపథ్యము. ఇక్కడికి వచ్చిన ఒక రైతు ఆవేదన ఎలా ఉందంటే, పూర్తి స్థాయిలో పంట దిగుబడి తక్కువ వచ్చిన నేపథ్యంలో వాళ్ళు ట్రాక్టర్లకు కిరాయి ఎల్లించి తీసుకొచ్చుకుంటున్న నేపథ్యం మనం చూస్తా ఉన్నాము. అలాంటి రైతుకు సంబంధించి 800 రూపాయలు క్వింటా కొంటామని చెప్పిన నేపథ్యంలో మేము మీకు అమ్మమని చెప్పి వాళ్ళు మళ్ళీ అక్కడ నుంచి వెనుదిరిగిపోయిన నేపథ్యం ఒక రైతులైతే స్పష్టంగా కనిపిస్తుంది. ఆ ట్రాక్టర్ కిరాయి రావడానికి పోవడానికి కలిపి 8,000 రూపాయలు ఉంటుంది. పూర్తి స్థాయిలో వాళ్ళకు రైతులకు పూర్తి స్థాయిలో గిట్టుబాటు దొరకనైతే తీవ్రమైన ఇబ్బందులు అయితే ఇక్కడ ఎదుర్కొంటున్న నేపథ్యం మనం స్పష్టంగా చూస్తున్నాము. ముఖ్యంగా ఈ అంశం పట్ల పెద్ద ఎత్తున రైతులంతా ఆందోళన చేస్తున్న నేపథ్యం అయితే మనం చూస్తా ఉన్నాం. రైతులు న్యాయం చేయకుంటే ఎవరికైనా వెళ్తామని రైతులు హెచ్చరిస్తున్న నేపథ్యం మనం స్పష్టంగా చూస్తున్నాం. రైట్ రవికాంత్, థ్యాంక్ యూ. రైతుల కోసం